బాబా అంటారు, మీ సర్వస్వము నాకు ఇచ్చేయండి, అప్పుడు నేను నా సర్వస్వము మీకు ఇచ్చేస్తాను అని. ఈ బాబా యొక్క మహావాక్యానికి స్పష్టంగా ఒక అర్థం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే బాబా పిల్లలందరూ వింటారో, భగవంతుడే డైరెక్ట్గా చెప్తున్నాడు, మీ సర్వస్వము నాకు ఇచ్చేయండి అని, అందరి మనస్సు ఒకే వైపు వెళ్తుంది, అదే ధనము. అందరి మనసులో ఇదే వస్తుంది, మొత్తం డబ్బంతా బాబాకు ఇచ్చేస్తే ఎలా అని. అక్కడి విషయం సమాప్తమైపోతుంది. భగవంతునికి ఈ ధనము పెద్ద విషయం కాదు. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవాడు. ఈ భూమినంతా వజ్రాలతో వైడూర్యాలతో నింపగలిగేవాడు. అతనికి ఈ సంపద చిన్న విషయము. సర్వస్వము ఇవ్వండి అంటే దానికి అర్థం వేరే ఉంది. సమర్పణ భావన. సమర్పణ భావనకు సింపుల్ అర్థము, నాదంటూ ఏమీ లేదు. డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి, పిల్లలు మీ దగ్గరే ఉన్నారు, మీ వ్యాపారం కూడా మీ దగ్గరే ఉంది. అన్ని పనులు చేస్తూ ఈ స్థితిని తయారు చేసుకోండి. నాది అంటూ ఏమీ లేదు. చాలా చిన్న విషయము. బాబా మనకు సమర్పణ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ బుద్ధి మనందరికీ ఉండాలి. అందుకే భగవంతుని అంటూ ఉంటారు కదా, భగవంతా నాకు సద్బుద్ధినివ్వండి, అందరికీ సద్బుద్ధినివ్వండి అని. ఇప్పుడు పరమాత్మ వచ్చారు అందరికీ సద్బుద్ధిని ఇచ్చేందుకు. దివ్య బుద్ధి ఎలా లభిస్తుంది? జ్ఞానంతో. ఎంతైతే మనము జ్ఞానాన్ని స్వీకరిస్తున్నామో, ధారణ చేస్తున్నామో, అంతగా మన బుద్ధి దివ్యంగా, శ్రేష్టంగా తయారవుతూ ఉంది. అందరూ ఆలోచించండి, మన బుద్ధి జ్ఞానంలోకి వచ్చే కన్నా ముందు ఎలా ఉందో అలాగేనే ఉందా, లేదా దివ్యంగా అయిపోయిందా, యా దివ్యంగా అవుతుందా? ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఎలా ఉంది మన బుద్ధి అని. ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోండి. దివ్య బుద్ధి, ఈశ్వరీయ బుద్ధి అటువంటి ఆత్మలకే ప్రాప్తిస్తుంది. ఎవరైతే పాత విషయాలను వదిలేశారో, పాత చింతన, పాత జ్ఞానము, పాత సంస్కారాలను వదిలేశారో, అటువంటి వారి బుద్ధిలోనే సంపూర్ణ ఈశ్వరీయ జ్ఞానము ధారణ అవుతుంది. మన బుద్ధిని జ్ఞానంతో సంపన్నంగా చేసుకుందాము. అప్పుడే మన బుద్ధి శ్రేష్టంగా, దివ్యంగా తయారవుతుంది.